నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. క్వాలిటీ వైద్యం అందుకోవాలి అంటే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలి. అసలు సరైన వైద్యం మనకు అందుతుందా లేదా అన్నది ఎలా తెలుస్తోంది? మనకున్న ఆరోగ్య సమస్యపై మనకి ఒక అవగాహన ఉండాలి. ఏ టెస్టులు చేసుకుంటున్నాం, ఏ డాక్టర్ని అప్రోచ్ అవుతున్నాం, ట్రీట్మెంట్ ప్రాపర్గా అందుతుందా లేదా అనేది ఆబ్వియస్లీ మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినాక మనకున్న ప్రాబ్లం ఏంటో టెస్ట్లో చూస్తారు, చెకప్ చేసి చూస్తారు. బట్ న్యూరోకి సంబంధించి చాలా మందికి కొంత అవగాహన మిస్ అవుతుంది. రకరకాల ఆలోచనలు, రకరకాల అపోహలు కూడా నడుస్తున్నాయి. సో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా న్యూరో రిలేటెడ్ అంశాలతో ఒక వీడియో చేయండి అంటూ కామెంట్స్లో మనకి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. అందుకే ఆయుష్మాన్ హాస్పిటల్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ జి శివరామ్ గారు ఉన్నారు, చీఫ్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. డాక్టర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నర్వ్ సిస్టమ్ అనేటప్పటికీ మీ నుంచి ఎట్లాంటి ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇస్తారు? దానికి సంబంధించిన లక్షణాలు ఎలాంటివి అంటే ఆ లక్షణం మొదలైన 4.5 గంటల్లో వస్తే ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ లో ఇది చూస్తున్నాం సార్ ఈ రకమైన స్ట్రోక్స్? ఏ సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని ఇమీడియట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? ఈవెన్ పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ హాస్పిటల్కి వెళ్ళే లోపలే చనిపోయిన వాళ్ళం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి సార్, ఇది ఆడియన్స్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా వాటికి ఇప్పుడు కిడ్నీ కానీ లేకపోతే ఇట్లాంటి హార్ట్కి సంబంధించి టెస్ట్ల ద్వారా ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటున్నారు కదా, బట్ మైండ్ పనితీరు ఫంక్షనింగ్ ఎట్లా ఉందో చెప్పడానికి పర్టికులర్గా ఏమైనా టెస్ట్లు ఉంటాయా, లేకపోతే న్యూరో ఫిజిషియన్ని అప్రోచ్ అయినప్పుడు మనలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అన్నది బయటపడుతుందా అని? సో ఏం చెప్తారు సార్ దీని మీద క్లారిటీ? అంటే బేసిక్లీ బ్రెయిన్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. సో దాని గురించి ఒక పర్టికులర్ టెస్ట్ చేసి ముందే తెలుసుకునే టెస్ట్లు అయితే పర్టికులర్గా ఏం లేవు. హార్ట్, కిడ్నీ లాగా బ్రెయిన్కి సంబంధించింది అన్ని అటాక్స్ సడన్గానే వస్తాయి, కానీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఒకవేళ తీసుకుంటే స్ట్రోక్ గురించి అంటే పెరాలసిస్, పక్షవాతం, దీన్ని వార్నింగ్ సైన్స్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే మనకి బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది దట్ ఒక పెద్ద డ్యామేజ్ జరగబోతుంది బ్రెయిన్కి అనేది. వాటిని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం. దానికి సంబంధించిన లక్షణాలు ఎలాంటివి అంటే సడన్గా కంటి చూపు తగ్గిపోవటం, మళ్ళీ కాసేపు తర్వాత బాగా అయిపోవటం, మేబీ కొన్ని గంటల్లో లేదా కొన్ని సెకండ్స్లో. సిమిలర్లీ ఒకవైపు ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ లాగేయటం అంటే పక్షవాతం. బట్ కొంతసేపటి తర్వాత కొంతమంది జనాలు ఫ్రీగా మూవ్ అవటం మొదలవుతుంది. సేమ్ ఏ చేయి కాలు పడిపోయిందో ఆ చేయి కాలే మళ్ళీ మూవ్ అవటం మొదలవుతాయి. సో వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక గంట కోసమే ఉంది, తర్వాత బాగా అయిపోయింది, మేబీ నీరసం వల్ల అయి ఉండొచ్చు అని అనుకుని వదిలేస్తారు. సిమిలర్లీ ఇంబ్యాలెన్స్, సడన్గా కళ్ళు తిరిగేసి నడకలో కొంచెం ఇంబ్యాలెన్స్గా నడవటం, మాట సడన్గా తడబడటం, ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలే. బట్ కొన్ని సెకండ్లు లేదా కొన్ని గంటల్లో ఆగిపోయిన తర్వాత జనాలు దానికి ఫర్దర్ గా టెస్ట్ చేయించుకోవడానికి రారు ఎవరి దగ్గర. వీక్నెస్ వల్ల వచ్చి ఉంటుంది అనే నెగ్లిజెన్సీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవి వచ్చినప్పుడు జనరల్ చెకప్ చేయించుకున్నా లేకపోతే ఒక న్యూరాలజిస్ట్ లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళినా వాళ్ళు బేసిక్ చెకప్ చేస్తారు. ఎందుకు అలా జరిగింది, అసలు మీ బాడీకి ఈ వార్నింగ్ సైన్ ఎందుకు వచ్చింది. ఆ టెస్టులు కొన్ని టెస్టులు ఉంటాయి దానికి, అంటే లైక్ బ్రెయిన్ కి స్కానింగ్, ఇమేజింగ్, కెరోటిడ్ డాప్లర్ అని, ఈసీజీ, 2D ఎకో, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఒకవేళ పర్టికులర్ కారణం వల్ల ఇది జరిగి ఉంటే కొన్నిసార్లు బ్లడ్ థిన్నర్ పెట్టి సింపుల్గా ఫర్దర్ ఫ్యూచర్లో రాబోయే పెద్ద పక్షవాతం అంటే బిగ్ స్ట్రోక్ని మనం ఆపొచ్చు. ఎస్ సార్, నర్వ్ సిస్టమ్కి సంబంధించి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ మీ దగ్గరే ఉంటుంది. పేషెంట్స్ కూడా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కొన్ని రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మాకు మొత్తం చెకప్ చేసేయండి సార్, మాకు ఏదేదో అయిపోతుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉన్నాయి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు జనరల్గా. ఏంటి సార్ అసలు నర్వ్ సిస్టమ్ అనేటప్పటికి మీ నుంచి ఎట్లాంటి ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇస్తారు? పేషెంట్ కంప్లైంట్ని బట్టి మనం టెస్టింగ్ చేస్తాం. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కూడా మనకి 2 భాగాల్లో ఉంటాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని. బట్ వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి ఆ కంప్లీట్ బాడీ చెకప్ చేయటం జరుగుతుంది. సో ఆ కంప్లీట్ బాడీ చెకప్ అంటే దాంట్లో జనరల్గా ఈ ఇమేజింగ్, స్కాన్స్ ఇవన్నీ రావు. మనం నార్మల్ చెకప్కి ఎప్పుడు బయటికి వెళ్తామో, ఇప్పుడు జనరల్ చెకప్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి, అవన్నీ చోట్ల చేసేటప్పుడు నర్వస్ సిస్టమ్ ఎక్కడ చెకప్ చేయరు. ఇది ఎక్స్క్లూజివ్. ఎగ్జాక్ట్లీ. సో అది ఎక్స్క్లూజివ్గా పర్టికులర్ ఆ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని అడిగితే
వాళ్ళు అప్పుడు ఆ టెస్టులు దాన్ని బేసిస్ మీద చేస్తారు. అంటే ఒకవేళ చేతులు కాలు నరాలే వీక్ ఉన్నాయంటే నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం, లేకపోతే స్పైనల్ ఇమేజింగ్, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్, లేకపోతే సిటీ స్కాన్ బ్రెయిన్కి సంబంధించింది చేస్తారండి. సార్ పారాలిసిస్ స్పెషలిస్ట్, మీరు చాలా కేసులు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్ లో ఇది చూస్తున్నాం సార్ ఈ రకమైన స్ట్రోక్స్? జనరల్ గా ఓల్డర్ ఏజ్ గ్రూప్ లోనే చాలా కామన్, లైక్ 40 to 60 ఇయర్స్ మధ్యలో చాలా కామన్ వస్తాయి. అబౌవ్ దాట్ ఆల్సో కామన్. బిలో 45-50 ఇయర్స్ వాళ్ళు చాలా రేర్ గా వస్తారు. ఈ మధ్య వాళ్ళు కూడా నంబర్ పెరుగుతుంది. అది పెరగటానికి కారణం మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కారణాల వల్ల కూడా పెరుగుతున్నాయి ఈ ఛాన్సెస్. సో పెరాలసిస్ లో కూడా 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో నరాలు బ్రేక్ అయిపోయి బ్లడ్ బయటికి వచ్చేస్తే దానివల్ల జరిగే డ్యామేజ్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అలా కాకుండా నరాల్లో బ్లాక్ అయిపోయి బ్లడ్ ఫ్లో ముందుకు వెళ్లకుండా వచ్చే డ్యామేజ్ బ్రెయిన్లో ఏం జరుగుతుందో దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఈ 2 రకాల్లో మోస్ట్ కామన్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఏనండి, యాజ్ కంపేర్ టు హెమరేజిక్ స్ట్రోక్. సార్ ఇట్లాంటి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏ సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని ఇమీడియట్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? ఇంతకుముందు మీకు చెప్పినట్టే వార్నింగ్ సైన్స్ ఎలా ఉన్నాయి అన్నది. సో ఆ వార్నింగ్ సైన్స్ నే ఇంచుమించుగా మనం స్ట్రోక్ కింద తీసుకుంటాం. సో స్ట్రోక్ కింద తీసుకొని ఈ వార్నింగ్ సైన్స్ ఎప్పుడు వస్తాయో, గత కొన్ని సంవత్సరాల నుంచి మెడికేషన్స్ కూడా ఉన్నాయి. ఒక పర్టికులర్ గోల్డెన్ పీరియడ్, విండో పీరియడ్ అంటాం. ఆ టైం పీరియడ్లో పేషెంట్ ఒకవేళ హాస్పిటల్కి వస్తే జనరల్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి, థ్రాంబోలైసిస్ అంటాం దాన్ని, ముఖ్యంగా ఆ పీరియడ్ 4.5 hours. ఆ 4.5 hours అనేది చాలా గోల్డెన్ పీరియడ్. ఆ లక్షణం మొదలైన 4.5 గంటల్లో వస్తే ఐవి థ్రాంబోలైసిస్ ద్వారా ఇంచుమించుగా చాలా మందికి పెరాలసిస్తో ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావచ్చు. సార్ ఈ తరహా స్ట్రోక్స్ హెరిడిటరీగా రావడానికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఛాన్సెస్ ఉంటాయండి. ఒకవేళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉంటే, లైక్ కొలెస్ట్రాల్, బీపీ, షుగరు, ఎక్కడైనా నరాలు ఏమైనా బ్లాక్ ఉన్నాయా, బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్తున్నాయా లేదా, వీటికి సంబంధించిన టెస్టులు చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మన ఫ్యూచర్లో రిస్క్ రాకుండా ఉండటానికి బ్లడ్ థిన్నర్స్ కూడా మెడికేషన్స్ ఉన్నాయి. సార్ జనరల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? చాలా యూస్ఫుల్ అండి. అది బేసిక్లీ ఇష్యూ ఏంటంటే చాలా మందికి తెలుసు, ఇది ఓన్లీ స్ట్రోక్ గురించి నేను చెప్పట్లా, ఈవెన్ హార్ట్, లివర్, కిడ్నీ అన్నిటి గురించి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో ఏంటంటే ఆబ్వియస్లీ డైట్, బ్యాలెన్స్ డైట్, మన ఎక్సర్సైజ్కి సంబంధించింది, రెగ్యులర్ వాకింగ్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసిన 1/2 hour వాకింగ్ అంటాం, మేబీ 5 days in a week ఈజ్ సఫిషియంట్. ఈ మధ్య అంటే అందరు విని ఉంటారు 10,000 steps వేస్తే ఇంకా మంచిదని పర్ డేకి. సో దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మోస్ట్లీ, అండ్ అడిక్షన్స్ ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తేనే మంచిది, లైక్ ఆల్కహాలిక్ అండ్ స్మోకింగ్. ఎక్కువ సార్ మీరు టేకప్ చేసే కేసులో చూస్తే ఫిమేల్ ఎక్కువ ఉన్నారా, మేల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి? ఆబ్వియస్లీ మేల్ కేసెస్ ఎక్కువ ఉంటాయండి. మేల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకున్న, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇవన్నీ మేల్స్కే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మేల్ జెండర్ ఈజ్ మోర్ కామన్లీ ఎఫెక్టెడ్ ఇన్ స్ట్రోక్. ఓకే సార్, ఇప్పుడు ఒక్కసారి మైనర్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అవగాహన పెరుగుతుంది కాబట్టి నేరుగా మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు ఎలాంటి టెస్ట్లు అవసరం అవుతూ ఉంటాయి? మీకు ఇందాక చెప్పాను కదండి, ముఖ్యంగా అయితే ఎంఆర్ఐ యాంజియోగ్రఫీ, లేకపోతే సిటీ యాంజియోగ్రఫీ, సిటీ బ్రెయిన్ స్కాన్, లేకపోతే ఎంఆర్ఐ యాంజియోగ్రఫీ పేషెంట్ని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. దాంతోపాటు బ్రెయిన్కి హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది చూడటానికి కెరోటిడ్ డాప్లర్ అనే టెస్టింగ్ ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఎందుకంటే కొన్నిసార్లు హార్ట్ ఫంక్షనింగ్ తక్కువ అయినా అప్పుడు కూడా బ్రెయిన్లో చిన్న మైనర్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మైనర్ అయినా మేజర్ అయినా. సో హార్ట్కి సంబంధించింది, మిగిలింది కొలెస్ట్రాల్ లెవెల్స్, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవన్నీ టెస్టులు చేస్తామండి జనరల్గా ఏదైనా స్ట్రోక్ పేషెంట్ వస్తే. మీరు టేకప్ చేసిన కాంప్లికేటెడ్ కేసెస్ అనేటప్పటికి ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళ పరిస్థితులు? కాంప్లికేటెడ్ కేసెస్ అంటే చాలా వరకు ఏంటంటే పేషెంట్స్ కొంతమంది టోటలీ కోమా స్టేజ్లో వస్తారు, అన్కాన్షియస్ స్టేజ్లో వస్తారు, బ్రెయిన్లో ఒకసారి బ్లడ్ క్లాట్ వచ్చిన తర్వాత. అలాంటి కేసెస్కి మందులు ఒకటే సరిపోవు. సో అలాంటి కేసెస్కి సర్జరీ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళని కొంతమందిని వెంటిలేటర్ మీద పెట్టి రికవర్ చేసి ఆ తర్వాత పంపించాల్సిన పరిస్థితి వస్తుంది.
బట్ అది ఒకటే సరిపోదు, తర్వాత ఫిజియోథెరపీ చేయటం ఇవన్నీ చేస్తే కానీ పెరాలసిస్ సెట్ అవ్వదు తర్వాత ఫ్యూచర్లో. ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మేజరా మైనర్ అనేది మీరు ఎట్లా చూస్తారు? బేసిక్లీ పేషెంట్ ప్రెజెంట్ అవ్వగానే వాళ్ళ క్లినికల్ సిమ్టమ్స్ అసెస్ చేస్తాం. కొన్ని స్కోర్స్ ఉంటాయి, అంటే NIHSS స్కోర్, ఇవన్నీ క్లినికల్ గానే జడ్జ్ చేస్తాం మేము. పేషెంట్ ని ఎమర్జెన్సీలో జడ్జ్ చేసి దాన్ని బట్టి దాంతోపాటు బ్రెయిన్ కి ఇమేజింగ్ చేస్తాం. బ్రెయిన్ లో సైజ్ ఆఫ్ ది క్లాట్ ఎంత ఉంది, ఇన్ఫాక్ట్ సైజ్ కానీ హెమరేజ్ సైజ్ కానీ ఎంత ఉంది, దాని బేసిస్ మీద కూడా మేము మైనరా మేజరా అనేది క్రైటీరియా డిసైడ్ చేస్తాం. పేషెంట్ కాన్షియస్నెస్ లెవెల్ థర్డ్ థింగ్, అది చాలా ఇంపార్టెంట్. అది మేజర్ ఒకవేళ కాన్షియస్నెస్ లెవెల్ తక్కువ ఉంటే ఇట్స్ మోస్ట్లీ కమింగ్ అండర్ మేజర్ స్ట్రోక్ ఓన్లీ. సార్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఉంటుందంటారా? మైనర్ స్ట్రోక్ నార్మల్ లైఫ్ అండి. మేజర్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న పర్సంటేజ్ ఆఫ్ పెరాలసిస్, అంటే రెసిడ్యువల్ పెరాలసిస్ అంటాం, అది ఉంటుంది. సో కొంతమంది స్టిక్ పట్టుకొని నడిచే స్టేజ్, కొంతమంది వాకర్ పట్టుకొని నడిచే స్టేజ్, లేకపోతే కొంతమంది వీల్ చైర్ బౌండ్ ఉంటారండి. సార్ ఇప్పుడు ఈ సిమ్టమ్స్లో మీరు ఏదైతే వార్నింగ్ సైన్స్లో చెప్పారు, చూపు మందగించడం అనేది ఎందుకు సార్? అది అసలు జనరల్ ఐ ఇష్యూకి దీనికి ఎట్లా తెలుసుకోవాలి? జనరల్ ఐ ఇష్యూకి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే చూపు సడన్ గా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఒక గంట ముందు వరకు లేకపోతే నిన్నటి వరకు బాగుంది చూపు, సడన్ గా కనపడకపోవటం, సడన్ గా జరిగితేనే అది స్ట్రోక్ లో సిమ్టమ్. అలా కాకుండా ముందు నుంచి చిన్న చూపు తగ్గుతుంది, నెక్స్ట్ డే అంటే ఒక మంత్ వైజ్ స్లోగా తగ్గుతూ వెళ్తుంది, అది స్ట్రోక్ కాదండి. ఇలాంటివి సడన్ గా జరిగేవే స్ట్రోక్. గ్రాడ్యువల్ గా తగ్గేవి అంటే క్రమేణా కొన్ని నెలల్లో కొన్ని వీక్స్ లో తగ్గుతుందంటే అది స్ట్రోక్ కాదండి. ఓకే, సో ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో నెగ్లిజెన్సీ అంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్ గా మాత్రం మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేయాల్సిందే. ఎస్ సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పేషెంట్స్ దగ్గర మీరు కొన్ని రివ్యూస్ కానీ వాళ్ళు తీసుకుంటారు కదా సార్, ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటప్పుడు ఇప్పుడు ఉన్న కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారా, లేకపోతే ఏంటి సార్ పరిస్థితి? జనరల్ గా పర్సంటేజ్ అయితే ఇంచుమించుగా సేమే ఉంటుంది, బట్ ఇప్పుడు రీసెంట్ గా కోవిడ్ తర్వాత కొన్ని కేసెస్ పెరుగుతున్నాయి. సో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అనడానికి కాజ్ ఏమైనా ఉందా సార్? సైంటిఫిక్ రీజన్ గా? సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే కొంతమంది అంటే స్టిల్ సైన్స్ లోనే ఉంది దట్ ఏమంటారు, కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ కోవిడ్ వైరస్ వల్ల కానీ దీని వల్ల కానీ ఛాన్సెస్ కొంచెం హై అయినాయి అనేది సైంటిఫిక్ రీసెర్చ్ లో ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా చాలా మంది ఈ వీడియో పర్టికులర్గా అడుగుతున్నారు. సో ఎప్పుడు మాకు ఏ టెస్ట్లు అవసరం అవుతాయి, ఎప్పుడు మేము న్యూరో ఫిజిషియన్ వెళ్ళి కలవాల్సి ఉంటుంది, ఒకవేళ బ్రెయిన్ ఫంక్షన్కి సంబంధించి ఏమైనా టెస్ట్లోనే అన్ని తెలిసేసుకోవచ్చా, ఈ రకమైన ఒక క్యూరియాసిటీ అనుకోవాలి, అపోహలు అనుకోవాలి, అవగాహన పెంచుకోవడానికి అనుకోవాలి. సో పేషెంట్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్కి మీరు ఇచ్చినటువంటి నాలెడ్జ్ షేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.